వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశ రాజధానిలో మరొక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక యువతిపై సామూహిక అత్యాచార ఘటన. ఓవైపు దేశమంతా 15 ఆగస్టు కోసం రెడీ అవుతుంటే మరోవైపు ఇలాంటి అకృత్యాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సామూహిక అత్యాచారం చేసి అది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. గుర్గాంలోని ఒక సంస్థలో పనిచేస్తుంది ఈ బాధితురాలు. ఆదివారం ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి హాజరైంది యువతి. మద్యం సేవించి స్పృహ కోల్పోయింది. బాత్రూంలోకి లాక్కెళ్లి 4 యువకులు అత్యాచారం చేశారు. ఇంటి బయట యువతిని దింపేసి ఆ యువకులు ఆ తర్వాత పరారైపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి అని వెళ్తే అక్కడ మద్యం తాగి ఆ యువతి స్పృహ కోల్పోతే అక్కడ ఉన్న యువకులు ఆ యువతిని బాత్రూంలోకి లాక్కెళ్ళి ఆ యువత మీద అత్యంత దారుణంగా అత్యాచారం చేసి తనని నగ్నంగా వీడియోలు తీసి ఆ తర్వాత ఆ యువతిని ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ యువతికి తర్వాత స్పృహ వచ్చిన తర్వాత పూర్తిగా ఆ మద్యం మత్తు దిగిపోయిన తర్వాత జరిగిన విషయాన్ని రియలైజ్ అయ్యి చివరికి పోలీసులకు సమాచారం వాళ్ళని అడిగితే వాళ్ళు బెదిరించినట్లుగా తెలుస్తోంది. నీ వీడియోలు బయట పెడతామంటూ వాళ్ళు బెదిరించారు. సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. ఏం చేయాలో తెలియక చివరికి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు ఎలా జరుగుతోంది, అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. శిల్ప ఉన్నారు. శిల్ప, దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీ 15 ఆగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలోనే అత్యంత దారుణమైన ఘటన అనేది అక్కడ జరిగింది. ఒకవైపు ఢిల్లీకి చెందినటువంటి గురుగాంలో పనిచేస్తున్నటువంటి 24 ఏళ్ల యువతి నిన్న రాత్రి పార్టీకి అటెండ్ అయ్యి తను మద్యం సేవించినాక తన స్పృహ కోల్పోయింది. ఇదే అదుపులో చేసుకొని అక్కడ ఉన్నటువంటి 4 యువకులు తనని బాత్రూమ్ కి లాక్కెళ్లి అత్యంత దారుణంగా తనపైన అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన అనంతరం తనని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ నుండి వాళ్ళు పరారైనట్టు కూడా తెలిసింది. వెంటనే ఆ బాధితురాలు దీని నుంచి రియలైజ్ అయ్యి వెంటనే అటు పోలీసులను ఆశ్రయించిన అనంతరం ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించాక ఆమె పైన అత్యాచారం జరిగినట్టు కూడా ఒకవైపు గుర్తించారు. దీంతో ఒకవైపు పోలీసులు అక్కడ పార్టీకి ఎవరెవరు వెళ్లారు, ఎంతమంది వెళ్లారు, దీనికి సంబంధించి వాళ్ళని ఎవరైతే యువకులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళని పట్టుకునే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ అనేది ఆదివారం రోజు జరిగింది. ఇప్పటికే పోలీసులు ఆ 4 కూడా పార్టీలో ఉన్న వాళ్ళు అన్నట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అనుకుంది. తన ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నారంటే దాని కారణంగా తను వచ్చాక అర్ధరాత్రి వరకు కూడా పార్టీ కొనసాగింది. అనంతరం తన మద్యం ఎక్కువై స్పృహ కోల్పోయింది. ఇదే అదుపులో చేసుకొని 4 యువకులు ప్లాన్ ప్రకారం తనని బాత్రూమ్ లోకి లాక్కెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. అనంతరం తన ఇంటి బయట వదిలేసి వెళ్లారు. తర్వాత తన పోలీసులు ఆశ్రయించడంతో మొత్తం కూడా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అనంతరం ప్రస్తుతం పోలీసులు ఆ 4 పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పరారైనట్లు కూడా తెలిసింది. అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాల ఆధారంగా వాళ్ళని పోలీసులు గాలిస్తున్నట్లు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాళ్ళని గాలిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ పార్టీ ఎవరు పెట్టారు, ఎంతమంది అటెండ్ అయ్యారు అంటూ కూడా ప్రస్తుతం పోలీసులు ఆ పార్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అది దానికి అసలు పర్మిషన్ ఉందా అంటూ కూడా, ఎందుకంటే ఒకవైపు జనావాసాల మధ్య జరగడంతో దానికి అసలు పర్మిషన్ ఉందా అని కూడా ప్రస్తుతం పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఒకవేళ ఈ విషయం కనుక అత్యాచారం చేసినట్టు నువ్వు బయట పోలీసులను ఆశ్రయిస్తే ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతామంటూ కూడా వాళ్ళు ప్రకటించినట్టు పోలీసులు వాగ్దానం ఇచ్చింది. దీంతో తను వేరే ఏం లేక ఖచ్చితంగా తన పోలీసులను ఆశ్రయించాక ఈ విషయం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం కౌన్సిలింగ్ పోలీసులు రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. చూస్తున్నాం, ఒక 24 ఏళ్ల యువతిపై 4 యువకులు అత్యంత దారుణంగా ఆ యువతి మద్యం మత్తులో ఉన్నప్పుడు అత్యాచారం చేసి ఆ యువతి వీడియోలు తీసి ఎవరికైనా చెప్తే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన దేశ రాజధానిలో జరిగింది. ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ యువతి ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ యువకుల చిత్రహింసలు ఎక్కువ అవడంతో ఇంకా బెదిరిస్తూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ప్రజెంట్ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు ఆ పార్టీలో ఉన్నారు, ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.